హలో గాయ్స్, ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరు ఎట్లున్నారు? అయితే ఇవాళ ముచ్చటేం పట్టుకొచ్చిన అంటే, ఈ రోజు డైలీ రొటీన్ ఫుడ్ లో నేనైతే కాకరకాయ ఫ్రై అండ్ టమాటా చారు అయితే చేసిన. గైస్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, నేనైతే ఫస్ట్ కాకరకాయలను అయితే తీసుకొని వాటిని కూడా మంచిగా వాష్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ లో అయితే కట్ చేసుకున్నా. ఇవి చాలా లేతగా ఉండడంతో ఇందులో గింజలు అయితే ఏమీ లేవు. సో లోపల ఉండిపోయిన గింజలను అయితే నేను తీయలేను. అక్కడక్కడ కాస్తన్ని ఉన్నాయి, కానీ వాష్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి అని చెప్పేసి మళ్ళీ నేను సపరేట్ గా వాటిని తీయలేదు. ఈ కాకరకాయ ముక్కలలో నుండి చేదుని వదిలించాలి అంటే దీనిలో ఇప్పుడు కాస్తంత సాల్ట్ ని కాస్తంత పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులో పసుపుని అండ్ సాల్ట్ ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటిని అలాగే పక్కన ఉంచేసేయాలి. ఎందుకనేసి అంటే కొద్దిసేపు నానుతుంది కాబట్టి. కొద్దిసేపు నానబెట్టడంతో అందులో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ రసంలోనే చేదు బయటికి వెళ్ళిపోతుంది అనమాట వీటిని వేయడంతో. ఇక్కడ నేను 5 to 10 మినిట్స్ వరకు ఇలానే పక్కన ఉంచేసి ఇప్పుడు వీటిలో నుండి చేదు బయటికి రావడానికి వీటిని ఇలా నలిగించేస్తుంది. వీటిని ఇలా ఒక 15 మినిట్స్ వరకు ఇలా నలిగించేస్తే వీటిలో నుంచి రసం బయటికి రావడం అనేది జరుగుతుంది. మీలో ఎవరికైనా ఈ టిప్ తెలుసా గైస్? కూడా కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు చేదుని బయటికి తీసేయడానికి ఇలానే చేస్తారా? చూసేయండి గైస్, ఇప్పుడైతే నేను మీతో ముచ్చటేసుకుంటా వీటిని అయితే బాగా నలిగించేస్తూ వీటిలో నుండి ఆ చేదు చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో లిక్విడ్ లాగా. ఇలానే ఒక 2 టైమ్స్ అన్నా 3 టైమ్స్ అన్నా బాగా నలిగించేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ చేదు కాదు, ఇంకా ఇందులోనే వెళ్ళిపోతుంది. మీలో ఎవరైనా చేదుగా కాకుండా కాకరకాయని ఎలా చేయాలి అని థింక్ చేసే వాళ్ళు ఈ చిన్న టిప్ ని ట్రై చేయండి. ఇక్కడైతే చూసేయండి గైస్, ఇగో నేను ఇంత చేదునైతే తీసేసిన. దీనిని ఇప్పుడు పక్కన పారేసుకొని మళ్ళీ వీటిని వాష్ చేసుకోవాలి మంచిగా వాటర్. చూసేయండి, ఈ పీసెస్ ని నలిగించేసుకోవడంతో గింజలు కూడా బయటకు వచ్చేసినాయి కాస్త. ఇప్పుడు మనం వాటర్ లో వీటిని కూడా వాష్ చేసుకున్నప్పుడు ఆ గింజలు కూడా వాటర్ లోనే ఉండిపోతాయి. ఇంకా ఈ పీసెస్ ని అయితే ఒక వెడల్పుగా పెద్దగా ఉన్న బౌల్ ని తీసుకుని అందులో వేసేసుకొని గింజలు కూడా పోయే వరకు మంచిగా వాష్ చేసుకోండి ఒక 2-3 టైమ్స్. మనం ఇక్కడ ఆల్రెడీ చేదును కూడా తీసేసినాం, మళ్ళీ వాష్ కూడా వేసుకుంటున్నాం కదా గింజలు వెళ్ళిపోవడానికి. సో కాకరకాయ ఫ్రై అయితే అసలు చేదయ్యే ఛాన్సే ఉండదు ఇంకా ఇట్లా చేసి. చలో మరి ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాం. ఇంకా చూసేయండి గైస్, నేనైతే ఫస్ట్ వెడల్పుగా ఉన్న బౌల్ అయితే తీసుకున్నా ఇది ఫ్రై చేయడానికి. మీ దగ్గర ఇట్లా వెడల్పుగా ఉండే బౌల్ అవైలబుల్ లో లేకపోతే బాండీలో అయినా కూడా మంచిగా అవుతుంది టేస్ట్. నెక్స్ట్ ఇలా బౌల్ అయితే పెట్టుకున్న తర్వాత బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోండి. ఇందులో చూసేయండి, నేనైతే ఇక్కడ ఫ్రై కి సరిపడినంతగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. ఫ్రై చేసుకుంటే కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు కూడా కాస్తంత ఆయిల్ ని ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నా, ఫ్రైకి ఎక్కువ పడుతుందని. నెక్స్ట్ ఆయిల్ అయితే ఇందులో వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యే వరకు కాస్తంత వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. కంప్లీట్ గా ఈ పీసెస్ ని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని దానిపైన మూత పెట్టేసి ఉంచేసేయండి. ఫ్రెండ్స్, నాకైతే ఈ కాకరకాయ ఫ్రై చేయడం అంటే చాలా ఎక్కువ టైం తీసుకునే రెసిపీ లాగా అనిపిస్తుంది. ఎందుకనేసి అంటే ఈ పీసెస్ ని కట్ చేసుకున్నాక ఈ పీసెస్ నుండి చేదు తీసేయడానికి కూడా చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇవి ఆయిల్ లో డీప్ గా ఫ్రై కావాలి, ఉడకాలి అంటే కూడా అంతే టైం పడుతుంది. కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఆ ఈ రెసిపీ అంటే అట్లా కూడా ఉండదు. ఓన్లీ ఆయిల్ లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకుంటే అంతే ఈజీనే. కాకరకాయ కర్రీ చేయడం అంటే కాస్త పెద్ద ప్రాసెస్ ఉంటది, కానీ ఈ ఫ్రైకి అయితే అంత ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. కానీ వీటిలో కష్టమైంది అంటే ఆ చేదుని తీసేయడం అండ్ ఆయిల్లో డీప్ గా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయడం. ఇదే మస్తు కష్టం అనిపిస్తుంది. కష్టం అంటే ఎక్కువ సేపు అనిపిస్తుంది. ఓకే గైస్, ముందైతే పీసెస్ వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేసి మళ్ళీ మూత తీసేసి ఒకసారిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకేంది మళ్ళీ ఇప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని గెలిపించాలి అనుకుంటున్నారు జర చెప్పండి. అయినా ఎవరు గెలిస్తే ఏందిలే, ఎవరు బాధలు ఎవరు పట్టించుకోరు, ఎవరి కష్టాలని ఎవరు తీర్చరు. ఏదో వాళ్ళ అవసరాలకి ఇప్పుడు ఓటేయండి అంటారు, తర్వాత అస్సలు మనల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎవరు గెలిచినా గిదే చేస్తారు. అంటే అందరు ఇట్లనే ఉంటారా? అందరు ఇట్లా అవసరాలకి వాడుకొని వదిలేస్తారా? అంటే అందరు కూడా ఇట్లా ఉండరు. మంచి వాళ్ళు కూడా ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గిది మ్యాటర్ అని చెప్పినప్పుడు మన ప్రాబ్లమ్ ని సాల్ట్ అవుట్ చేయడానికి కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళు అయితే చాలా తక్కువే ఉన్నారు ఈ సొసైటీ. వాళ్ళకి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా మాట్లాడడం, వాళ్ళ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మంచిగా
మంచిగా చూసుకోవడం, మంచిగా మాట్లాడడం, వాళ్ళ అవసరం ఉంటే మాత్రం కాళ్ళు పట్టుకోవడం, గిదే యాక్టింగ్ ఉంటది. కానీ మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసినా అదే కాలుతో పెకిచ్చిదంటారు గెలిచిన తర్వాత. సో అందుకే జెన్యున్ గా ఎవరైతే వర్క్ చేస్తారో అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే గెలవాలి అనుకోవాలి, వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. ఓకే గైస్, మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తిరిగి మళ్ళీ మూత తీసేసి ఒకసారి మంచిగా దానిని కలిపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు చిట్కా చెప్పనా. ఒక చెవిటి పాడి ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎవరికైనా కారం అవుతుంది కదా, అండ్ ముక్కులకెళ్ళి కూడా బాగానే కారుతుంది కదా. గట్ల కారం కాకుండా ముక్కులకెళ్ళి కారకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కా చెప్తా విను. ఉల్లిపాయల పొట్టు తీసేసినాక మధ్యలోకి కోసి ఒక 5 నిమిషాల వరకు నీళ్ళల్లో ఉంచేసి తరువాత వాటిని కట్ చేస్తే కారం అవ్వదు. అవునా, నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి, నేను అస్సలు వినా. నువ్వు చెప్పింది నేను పాటించా అని అనుకుంటున్నావు, అయితే పాటించకు, నాకేం చేసేది. ముక్కులకెళ్ళి కాడితే గిన్నెల పడేదాకా అట్లనే చూస్తుండే. అయిందా, బాగా అయిందా, మంచిగా అయిందా, గట్ల ఉంటది మనతో. గైస్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ మ్యాటర్ లోకి వస్తే ఇందులో కాస్తంత పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. పసుపుని వేసుకున్న తర్వాత నెక్స్ట్ రుచికి సరిపడినంతగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారంని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంతగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, మీరేమన్నా గుర్తుపట్టి? అంత లేదులే, మీరు అస్సలు గుర్తుపట్టి, అది కూడా నేను చెప్తేనే గానీ మీకు తెలియదులే. ఏ మిస్టేక్ చేసినా చెప్పాను నేను ఇంతకీ. నేను అసలు ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే, కానీ నేను ఇక్కడ మర్చిపోయి ఈ పసుపు, కారం, ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ఇవి వేయక ముందు నాకు అసలు దాని గురించి గుర్తు రాలేదు, ఇవి వేసినాక గుర్తొచ్చింది, అరే దాన్ని వేయలేను అని. నెక్స్ట్ గుర్తొచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ ని అయితే వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఈ ఫ్రైలో అయితే వేసిన. అయ్యో, నీకేమైనా పిచ్చా, గిట్లా వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేస్తున్నావు అని అనుకుంటున్నా. హలో ఒక్కసారి చెప్పేది వినండి అమ్మా. ఏ ఫ్రైలు చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని డైరెక్ట్ వేస్తే అది ఎక్కడో ఒక దగ్గర అలాగే ముద్దలా ఉండిపోతుంది. ఎందుకనేసి అంటే అది ఫ్రై కాబట్టి లూజ్ గా ఉంటది, టైట్ గా దగ్గరికి ఉంటది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అంతా కలిసిపోదు. సో ఫ్రైలో ఎప్పుడైనా ఇట్లే యూజ్ చేయాలి. అదే కర్రీస్లలో అయితే ఏం కాదు, ఎందుకంటే దానిలో మనం వాటర్ని కూడా యాడ్ చేసాం కాబట్టి ఈజీగా కలిసిపోతుంది. గైస్, మనం అయితే ఇప్పుడు అన్నిటినీ యాడ్ చేసుకున్నాం. ఒక్కసారిగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలి. అసలు నాకైతే ఒక్కొక్కసారి ఇవన్నీ తిప్పలు అవసరమా అనిపిస్తుంది. వీడియోలు తీసుకోవడం ఎందుకు, ఎడిట్ చేసుకోవడం ఎందుకు, ఆ థంబ్నెయిల్ ఎందుకు, గివ్వెందుకు గవ్వెందుకు అనేసి అనిపిస్తుంది. ఇవన్నీ చేయాలంటే గంత ఈజీ కూడా కాదు కదా. రైట్ హ్యాండ్ తో చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ తో వీడియోలు తీసుకోవాలి, నైట్ అంతా ఎడిట్ చేసుకోవాలి, 1 అవుతుంది, 2 అవుతుంది, డైలీ పోస్టులు చేయాలి, మళ్ళీ ఎంత మందికి రీచ్ అవుతుందో టెన్షన్ పడాలి, వ్యూస్ ఎన్ని వస్తాయి అని టెన్షన్ పడాలి. ఇవన్నీ తిప్పలు ఎందుకురా బాబు అనిపిస్తుంది. కానీ చెయ్యాలి కదా, మనం డబ్బులు సంపాదించాలి అంటే ఎంత కష్టమైనా చేయాల్సిందే కదా, తప్పదు. కానీ కొన్నిసార్లు సంపాదించడం అంటే కేవలం డబ్బే అనిపిస్తుంది కదా గైస్. కానీ నిజంగా సంపాదించడం అంటే ఓన్లీ డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించుకోవాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేనున్నాను అని చెప్పి ఒక మంచి మనుషులను సంపాదించుకోవాలి. బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి భరోసానిచ్చే ఒక్క మనిషినైనా సంపాదించుకుంటే చాలా అనిపిస్తుంది. కానీ గీళ్ళని సంపాదించుకుంటే చాలా, ఇంకా డబ్బు సంపాదించడం అవసరం లేదా అని కూడా అనుకుంటారు మీరు. కానీ ముందు ముఖ్యంగా గదే సంపాదించాలి, దానిని సంపాదించుకుంటూనే గీళ్ళను కూడా సంపాదించుకోవాలి. గైస్, ఇది ఉడికింది అనుకున్నప్పుడు దీనిలో మీకు ఏది అవైలబుల్ లో ఉంటే ఆ మసాలాని యాడ్ చేసుకొని దింపేసుకోవాలి. ఇంకా గైస్, ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి టమాటా చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనిలోకి కావాల్సినవన్నీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని పోపు పాన్ పెట్టుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వాటిని ముందుగా ఆయిల్ వేయకుండా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత కాస్తంత ఆయిల్ ని వేసుకొని వేయించుకోండి. ఆ ఆనియన్స్ ని కాస్త అటు ఇటుగా కలుపుకోండి. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, సొసైటీ నా గురించి ఏమనుకుంటుందో, బ్యాడ్ గా తీసుకుంటారేమో అన్ని గిట్లనే థింక్ చేస్తుండే. కానీ ఇప్పుడు వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, సొసైటీ నన్ను బ్యాడ్ అనుకుంటదేమో అని ఇది నేనంతా మైండ్ లో నుంచి తీసేసి ఫస్ట్ ఇట్లా ఆలోచించడమే మానేసుకున్నా. నేను థింక్ చేసేది ఒకటి, ఫస్ట్ నేనేమనుకుంటున్నా, నేనేం చేయాలి అనుకుంటున్నా,
నేను ఎలా సక్సెస్ కావాలి అనుకుంటున్నా, ఇదే నా టార్గెట్ పెట్టుకున్నా. కనీసం అంటే ఇప్పుడు నా గురించి చెడ్డగా అనుకున్న వాళ్ళు ఎవ్వరు, రేపు నేను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నన్ను పలకరించి ఆదుకునేవాడు ఎవ్వరు ఉండరు. నేను ఇట్లా ఎప్పటికీ వాళ్ళ కోసం భయపడి ఆగిపోతే ఇంకా ఎప్పుడు కూడా నేను బాగుపడను. ఇష్టమైన, నష్టమైన, కష్టమైన ఏదైనా నాకు నేనే అనుభవిస్తా. నా బ్రతుకుని నేనే మంచి వేలోకి తెచ్చుకుంటా. కానీ నా విజయాన్ని నేనే ఎంజాయ్ చేస్తా. ఎవ్వరితో నాకు అవసరం లేదు. నేనేమంటున్నా అంటే నన్ను తక్కువ చేసేవారు నాకు అవసరం లేరు అని అంటున్నా. ఆ మాటకు అర్థం ఇది. ఓకే గైస్, మనమైతే ఉల్లిపాయల్ని వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలని కూడా వేయించుకోవాలి. వీటిని ఒకసారి చూసారా, చిన్న చిన్నగా రెయిన్ లాగా ఉన్నాయి కదా, క్యూట్ క్యూట్ గా. వీటిని చిన్న జాతి టమాటాలు అని అంటారంట, అందుకే ఇంత చిన్నగా ఉంటాయంట. ఈ రకమైన టమాటా చెట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. సో అక్కడ నుంచే తెంపుకొచ్చేసి చేస్తున్నా నేను. ఇవి కూడా వేగే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను రాసిన కవిత అయితే చెప్తా. కోపంగా ఉన్నవాడికి కొవ్వు ఎక్కువ, బాధలో ఉన్నవాడికి భయం ఎక్కువ, నవ్వుతూ ఉండేవాడికి నరకం ఎక్కువ, తాగుతూ ఉండేవాడికి రోగం ఎక్కువ. విన్నరా గైస్? నేనే రాసిన గిది, ఎట్లుందో చెప్పండి గైస్. నెక్స్ట్ అయితే టమాటాలలో కూడా కాస్తంత ఆయిల్ ని వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. నిన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతున్నారా అయితే కాస్త ఓపికగా మౌనంగా ఉండడం నేర్చుకో. తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు పొంగిపోయి గర్వంతో విర్రవీగుతూ విచ్చలవిడిగా ప్రవర్తించకుండా ఉండడం నేర్చుకో. ఇలా నీ ప్రవర్తనను నీ చేతుల్లో పెట్టుకున్నప్పుడే నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పుడూ నిన్ను దిగజార్చవు. సో ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ నడవడికలోనే నీ ఎదుగుదల ఉంది అని. ఓకే గైస్, మనకైతే ఈ టమాటాలు కూడా వేగిపోయినాయి. తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసి అందులో కాస్తన్ని పచ్చిమిర్చిలను వేసి కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని కాస్తంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేసిన ఉల్లిపాయల్ని, టమాటాలని, పచ్చిమిర్చిలని గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత బాధ వచ్చినా ఆ బాధని తలుస్తూ ఏడుచుకుంటా కూర్చుంటే నీ కన్నీళ్ళే వేస్ట్ అవుతాయి అండ్ ఆ రోజు కూడా వృధా అయిపోతుంది. ఇంకోటి, నీ హెల్త్ కూడా నీదే పాడైపోతుంది. కానీ నీకు వచ్చిన ప్రాబ్లం ఏమైనా తీరిపోతుందా గిట్లా చేస్తే? లేదు కదా, గట్లే ఉంటది. అందుకే ఏడుపుని ఆనందంగా మార్చుకొని నీ పవర్ ఏంటో, నీ టాలెంట్ ఏంటో అందరికీ తెలియజేసే టైం వచ్చింది అనుకొని సక్సెస్ కోసం ఫోకస్ చేయు. నీకు చేతనయ్యే వరకు ట్రై చేస్తూనే ఉండు, ఫలితం తప్పక దక్కుతుంది. కానీ ఫస్టే ప్రయత్నం చేయడంలో నీ ఓడిపోక అస్సలు. అప్పుడే నీ ఏడుపుకి ఎవరైతే కారణం అవుతారో, ఎవరైతే నిన్ను ఇన్సల్ట్ చేస్తారో, ఎవరైతే నిన్ను పాచి పని చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు ఈమె అని అంటారో, వారే చెప్పు తీసుకొని కొట్టుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. సో నీకు నచ్చినట్టే నీ జీవితాన్ని మార్చేసుకో. ఎవరేమనుకుంటే అది అనుకోని, ఎవరేమనుకున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. అనుకున్న వాళ్ళు కుక్కలతో సమానమని నువ్వే అనుకుని అర్థం చేసుకో. అర్థమైందా? ఓకే గైస్, మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వస్తే, వేయించి పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఓ బౌల్ పెట్టుకొని, బౌల్ హీట్ అయిన తర్వాత అందులో తగినంత ఆయిల్ని వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్రని వేసి నెక్స్ట్ ఆనియన్స్ అయితే అందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగే వరకు వెయిట్ చేసి అందులో నెక్స్ట్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. గైస్ మీకు ఒక్కటే చెప్తా కదా, ఒక్కటే ముచ్చట గుర్తుపెట్టుకోండి. రివెంజ్ తీర్చుకోవడం అంటే వాళ్ళని కొట్టడం, తిట్టడం, అవమానించడం అయితే అస్సలు. వారికి మనం జీవితకాలం కొట్టే చెప్పు దెబ్బే కేవలం మన సక్సెస్. మనం సక్సెస్ అయినామంటే వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టినట్టే అవుతుంది. బాధలు, కష్టాలు, అవమానాలు గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏది ఉండదు. అండ్ అవి లేని మనుషులు కూడా ఎవ్వరు కూడా ఉండరు. అందరికీ ఏదో ఒక కష్టాలు, ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఏవో ఒక అవమానాలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా. అంతేగా, ఇదైతే నిజమేగా. సో మనకొక్కరికి బాధలు ఉన్నాయని మనం ఎందుకు అనుకుందాం? అట్లని మనం ఒక్కరమే ఎందుకు బాధపడదాం? మనం ఒక్కరమే కాదు, మనతో పాటు ఈ సొసైటీలో బ్రతికే ప్రతి జీవి కూడా బాధలతో బాధపడుతూనే బాధలు, కష్టాలు అనే సముద్రంలో ఎంతో మంది ఈత కొడుతున్నారు అందులో. సో మనం ఇంకా అట్లాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా బలంగా ధైర్యం తెచ్చుకోవాలి. అలా ధైర్యం తెచ్చుకొని బ్రతకడమే చాలా బెస్ట్ అండ్ గ్రేట్. ఓకే గైస్, మనమైతే నెక్స్ట్ పచ్చిమిర్చిలను అయితే యాడ్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకున్న తర్వాత కాస్తంత కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కాస్త వేగాక అందులో కాస్తంత కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా జీవితంలో కొన్ని సిచ్యువేషన్లలో అయితే సింగిల్ గా లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ 1-2 రోజులు కష్టం అనిపిస్తుంది, కానీ తర్వాత నువ్వెంత స్ట్రాంగో
అదే నీకు తెలియజేస్తుంది. మనతో అందరు ఉన్నప్పుడు మన పవర్ ఏంటో మనకి అస్సలు తెలియదు. మనకేం తెలీదు, మనకేది చేత కాదు, మనకు అసలు ధైర్యం లేదు, మనం ఏది సాధించలేమనే ఫీలింగ్లోనే ఉండిపోతాం మనతో అందరూ ఉంటే. ఎప్పుడైతే మనము సింగిల్ లైఫ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఒంటరితనంలో ఉంటామో అదే అదే మనకి చాలా నేర్పిస్తుంది. మనం ఎంత స్ట్రాంగో అదే మనకు తెలియజేసేటట్టు చేస్తుంది. మనం ఎంత పవర్ఫుల్లో, మన దగ్గర ఎంత పవర్ ఉందో కూడా మనకు అదే తెలియజేస్తుంది. సో ఆ గాడు మనకి ఒంటరితనాన్ని ఊరికే ఇవ్వడు. మనం ఎంత స్ట్రాంగో తెలియజేయడానికి మాత్రమే మనకి ఒంటరితనాన్ని ఇస్తాడు. మన గురించి మనం తెలుసుకోవడానికే మనకి గట్లాంటి ఛాన్సులు వస్తాయి. సో ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు బాధపడకూడదు. మనం ఇంకెంత స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకెంత గట్టిగా అవ్వాలి అని చెప్పి ట్రై చేయాలి. సో దీనివల్లే మనం చాలా నేర్చుకుంటాం ఒంటరితనం వల్ల. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం కొత్తిమీరను కూడా వేయించుకున్నాం కదా. నెక్స్ట్ మనం ముందుగా ఆనియన్స్ని, టమాటాలని, పచ్చిమిర్చిలని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టినవి. ఆ పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఆ పేస్ట్ ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దీనిపైన మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవాలి. చూసేయండి, ఇలా అయితే ఉండింది. నేనైతే మూత తీసేసి కలిపేసుకుంటున్నా. ఇది వేసాక మనం ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచి మగ్గే వరకు వెయిట్ చేసినాం కదా. ఇప్పుడైతే ఇందులో మనకి కావాల్సినంతగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసేయండి, నేనైతే కాస్తని వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. నేనైతే కొన్ని యాడ్ చేసిన, మీ ఇష్టం, మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ని అయితే తగినంతగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా కలిపేసేయండి. ఒకసారిగా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచి తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిని బాగా ఇప్పుడు మరిగించుకోవాలి. మనం ఇందాకనే వాటర్ని యాడ్ చేసినాం కాబట్టి దీన్ని మరిగించుకుంటే టేస్ట్ అనేది వచ్చేస్తుంది. కాస్త త్వరగా మరిగిపోవడానికి నేనైతే కాస్త మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టిన. సో ఈజీగా మరిగిపోయింది. ఇప్పుడు ఇది బాగా మరిగిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలాను అయితే యాడ్ చేసుకోండి. గరం మసాలా ఉంటే గరం మసాలా అయినా, చికెన్ మసాలా అయినా, మటన్ మసాలా అయినా, ఏదైనా సరే మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలా మీ దగ్గర ఉంటే గరం మసాలాని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి. బై ఛాన్స్ లా గరం మసాలా లేకపోతే మాత్రం ఇక ఏదైనా సరే వేసుకోండి. ఫైనల్గా మసాలాని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కాస్త అటు ఇటుగా కలుపుకోండి. ఫైనల్గా దానిని కలిపేసుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీరను అయితే తీసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో దీనిపైన గార్నిష్ చేసేసుకుంటే అంతే, ఇంకా టమాటా చారు రెడీ అయినట్టే. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి కాకరకాయ ఫ్రై, టమాటా చారు అండ్ రైస్ అండ్ రోటీ. ఓకే గైస్, బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.